Namo
చరాని తేజస్సులో నీవు వసించు వాడవైనా వచ్చినావు నీ ప్రేమ వందింపతరం మా సమీపమునకు వచ్చినావు నీ ప్రేమ వందింపతరమా యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృపయంత విలువైనది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృపయంత విలువైనది చరాని తేజస్సులో నీవు వసించు వాడవైనా నా సమీపమునకు వచ్చినావు నీ ప్రేమ వందింపతరమా
ముగించబడింది. మరి విప్పర్లవారిపాలెంలో దేవుని సేవ చేస్తున్న వెంకటరావు గారు, పంగులూరులో సేవ చేస్తున్నటువంటి మెషక్ బాబు ఇద్దరు కలిసి క్లుప్త ప్రార్థన చేస్తారు. ఉన్నతుడు మహాగండవైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారమైన దేవా, మీకు స్తోత్రాలు. మీ స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి స్థానిక సంఘమైన అద్దంకిలో అయ్యా మీరు జరిగిస్తున్నటువంటి 3 దినాల సభలకై మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. నిన్నటి దినాన ప్రభా మీరు నాయన తండ్రి
అయ్యా జరిగిస్తూ వచ్చిన సభలను బట్టి మీకు స్తోత్రాలు. రెండవ దినంలోకి మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ దినం మీ దాసులను బలపరిచి మీరు మాకు ఏ సందేశాలను వినిపింపజేయనై ఉన్నారో అయ్యా మరి నాయన ప్రభువా మీ యొక్క చేతులకు మీ దాసులను అప్పగిస్తూ ఉన్నాం. అదే ప్రకారంగా మేము కూడా నాయన ప్రభువా మరి ఆ యొక్క సందేశాలను విని ఆత్మీయ మేలు పొందడానికి మీ కృప చూపి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణమును వాతావరణం అంతటిని మీ యొక్క హస్తాలకు అప్పగించుకుంటూ మా రక్షకుడును త్వరలో రానైన యేసు ప్రభు శ్రేష్టమైన ఘనమైన పుణ్యనామములోనే చేరి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ కొందనములు స్తోత్రము చెల్లిస్తుంటున్నాం. ఉదయ కాలంలో మరొక మారు మా ప్రభా నీ పాదస్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అద్దంకి ఎన్టీఆర్ నగర్లో మా ప్రభా మీ దోస చెన్నై గారిని బలపరిచి మీరు జరిగిస్తున్న సభను బట్టి స్తుతిస్తుంటాం. మా ప్రభా ఈ స్థానియ సభను బలపరిచి మీరు నిన్న దినం నుంచి జరిగిస్తున్న సువార్త సభల కొరకు స్తుతిస్తుంటున్నాం. రెండో దినాలు మా ప్రభా ప్రవేశం చేసే దేవునికి స్తోత్రములు. ఉదయకాలంలో వర్తమానం అందించిన దాసును అజయమతికి బలపరచండి. చేరి వచ్చినందరూ కూడా మా ప్రభా నీ వాక్యాన్ని విని గ్రహించుకుని మా ప్రభా ఆత్మీయమైన మనసును దయచేయమని ప్రయాసపడిన స్థానియ సంఘంని దీవులను నింపుపని మా ప్రాణప్రియుడు రక్షకుడి మా నుంచక్కడైన యేసుక్రీస్తు ఘనమైన నామములు ప్రార్థించి అడివేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరి తల్లు ఉంచితే ప్రార్థన. పరమాత్ముడైన దేవా, పరిశుద్ధుడు అయిన తండ్రి, శ్రేష్టమైన నీ నామమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. అద్దెంకి పట్టణంలో ఎన్టీఆర్ కాలనీలో మీ రక్తం ఇచ్చి కొన్న సంఘము క్షేమాభివృద్ధి కొరకై మీరు ఏర్పాటు చేయబడిన సభలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నైనా గత దినం మీ దాసులను బలపరిచి వాడుకున్నందుకే స్తోత్రములు. ఈ రెండో దినములో ప్రభువానైనా ప్రారంభం నుండి ఇంతవరకు నీ నామాన్ని స్మరించటానికి కీర్తించటానికి మీ దాసులను బలపరిచి వాడుకున్నందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇప్పుడు నీ దాసుని పక్షం నిలుస్తుండగా నీ ఆత్మతో నింపబడి అందరికీ అందుబాటులో అవసరమైన శ్రేష్టమైన నీ మాటలు నీ దాసుని ద్వారా బలపరిచి మీరే ప్రభువా మాట్లాడి మహిమ పొందమని సంఘము ప్రయాసపడుతుండగా సంఘానికి రావాల్సిన దీవెన ఆశీర్వాదం అనుగ్రహించమని ఈ దినం రేపు జరిగే ఈ సభలను ప్రభువా దీవెనకరముగా నీకు మహిమకరముగా జరిగించుకొని మీరే మహిమ పొందుకోమని సర్వకృపాంధ్య యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయాన్ని చూడండి. We will read verses 1 to 5. మొదటి 5 వచనాలు మనం చదువుకుందాము. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. ఇట్లుండి మీరు పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగు చేసిన వానిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. When we look to the church at Corinth, we understand how far a church can fall down. కొరింథీ సంఘాన్ని మనం గమనించినప్పుడు ఎంతగా ఆ సంఘము పతనమైందో మనకు కనబడుతుంది. We see so many problems in the church of Corinth, both practical and doctrinal. కొరింథీ సంఘములో ఆచరణాత్మకమైన విషయాలలోనూ సిద్ధాంతపరమైన విషయాలలోనూ
అనేకమైన లోపాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And those were not minor issues, but they were very serious issues. వాటి మధ్య ఉన్నటువంటి జీవిత సంబంధమైన సిద్ధాంత సంబంధమైన లోపాలు అవి చిన్నవి కాదు, చాలా తీవ్రమైనటువంటి విషయాలుగా ఉన్నాయి. Yesterday we have seen that there was a very serious doctrinal issue. Some people did not believe in the resurrection of the dead. నిన్న మనం చూసాం సిద్ధాంతపరమైన విషయాల్లో ఒక ప్రాముఖ్యమైన సిద్ధాంతము మృతుల పునరుద్ధానమును గూర్చినటువంటి సిద్ధాంతం విషయంలో వారు ఎలాగూ లోపము కలిగి ఉన్నారు. We wonder how a person can be saved without believing in the resurrection of the dead. మనకు ఆశ్చర్యం అవుతుంది మృతుల పునరుద్ధానము అన్న సత్యాన్ని గురించి విశ్వసించకుండా ఒక వ్యక్తి ఎలాగూ రక్షణ అనుభవంలో ఉండగలడు. Because if he does not believe in the resurrection of the dead, that means he even does not believe in the resurrection of the Lord Jesus Christ. అంటే ప్రభు నమ్ముకున్నానని చెప్పినటువంటి ఒక వ్యక్తి మృతుల పునరుద్ధానమునందు నేను విశ్వాసం ఉంచడం లేదు అంటున్నాడు అంటే ఇక ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానము చెందాడని విశ్వసిస్తున్నాడని ఎట్లా నమ్ముతాడు? And that is why Paul in the second epistle is exhorting, asking believers to self-examine. అందుచేతనే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో కూడా పౌలు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు, కొరింథీయులారా మీరు విశ్వాసము కలిగిన వారుగా ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకొనుడి అని చెప్తాడు. We also have seen that at the same time Corinth church was enriched by spiritual gifts. ఇలా ఉంటే దానికి మరొక కోణంలో కొరింథులో ఉన్నటువంటి సంఘము ఆత్మ సంబంధమైనటువంటి వరముల విషయంలో ఐశ్వర్యమైన స్థితిలో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. They also had much spiritual wisdom. వారు ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానమును కూడాను కలిగినటువంటి వారుగా ఉన్నారు. They knew many things. అనేక సంగతులు వారు ఎరిగిన వారుగా ఉన్నారు. Or other words, there was performance in the church, but there was no spirituality in the church. ఒక విధంగా చెప్పాలి అంటే వారు సంఘములో తమ ప్రదర్శనలు చూపిస్తున్నారు కానీ తమ ఆత్మీయతను వారు చూపించడం లేదు. So the real spirituality is not measured by what we do. ఒక నిజమైనటువంటి ఆత్మీయ స్థితి అనేటువంటిది మనం ఏం చేస్తున్నాము అన్నటువంటి దానిని బట్టి కొలవబడేది కాదు. How is your personal touch with the Lord Jesus Christ? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారితో నీ వ్యక్తిగతమైనటువంటి ఆ సంబంధము ఆ స్థితి ఏ విధంగా ఉంది? So in particularly chapter 5, Paul is dealing with the very major problem of immorality in the church. ప్రత్యేకించి ఈ మొదటి పత్రిక 5వ అధ్యాయములో కొరింథు సంఘములో ఉన్నటువంటి ఒక ఘోరమైన నైతికమైన భ్రష్ట స్థితిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Yesterday we have seen that very abnormal thing happened in the church of Corinth, that a person married his stepmother. ఒక అసాధారణమైనటువంటి పరిస్థితి కొరింథు సంఘములో ఏర్పడింది. ఏంటి అంటే ఒకడు తన సవతి తల్లిని ఉంచుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. But the major problem is that in spite of this evil happened in the church was not grieved and the church was not ready to shed tears. ఈ విధమైనటువంటి అసాధారణమైన అన్యజనులలో కూడా జరగని భ్రష్టత్వము సంఘములో ఉన్నప్పటికీ కూడాను ఆ కొరింథు సంఘములో ఉన్నటువంటి వారు దానిని గురించి ఆలోచన చేయకుండా ఉండటమే కాదు, ఏ విధమైనటువంటి దుఃఖము కన్నీరు ఆ స్థితిని గురించి వారు చెందడం లేదు. It is written, instead of grieving they were boasting. అక్కడ మనం చదువుతాము వారు దుఃఖపడవలసినటువంటి దానికి బదులుగా ఉప్పొంగుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. And we have seen that nobody was ready to take a disciplinary action against this brother. అంతేకాకుండా ఈ సహోదరుని మీద ఒక క్రమశిక్షణ చర్యను తీసుకోవడానికి ఎవరు కూడాను ముందుకు రానటువంటి వారుగా కనబడుతున్నారు. Yesterday we have seen that to take disciplinary action in the church, elders or the leadership should have moral qualifications. నిన్న కూడా మనం చెప్పుకున్నాము, ఒక సంఘములో జరిగే పరిస్థితులలో సంఘములో ఉన్నటువంటి నాయకులైన వారు పెద్దలైనటువంటి వారు క్రమశిక్షణ చర్య తీసుకునే ధైర్యం వారికి ఉండాలంటే ముందుగా ఆ పెద్దలుగా నాయకులుగా ఉన్నటువంటి వారి జీవితము నైతికంగా యోగ్యమైనటువంటి జీవితాన్ని వారు కలిగి ఉండాలి. If
I also practice the same sin. How can I correct a person who is sinning in the church? సంఘములో నాయకుడనైనటువంటి నేను అదే విధమైనటువంటి పాపములో జీవిస్తూ నేను చేస్తున్న పాపము లాంటి పాపాన్ని చేస్తున్న మరొక వ్యక్తిని ఎలాగో క్రమశిక్షణ చేయగలిగేటువంటి వారుగా ఉండగలరు. So yesterday we have seen that this was not just a single incident in the church at Corinth, but similar things were being practiced in the church. అందుకనే నిన్న మనం చెప్పుకున్నాము, కొరింథీ సంఘములో ఇలాంటి పాపములు జరిగించడం విశ్వాసులు అనేటువంటిది ఎవరో ఒక్కరు చేస్తున్నటువంటిది కాదు. ఆ సంఘములో ఉన్న అనేక మంది ఈ విధంగా అనేక రకములైనటువంటి పాపములు జరిగిస్తున్న వారుగా ఉన్నారు. Immorality was a common thing in the church at Corinth. నైతికమైనటువంటి భ్రష్టత్వము అనేటువంటిది కొరింథు సంఘములో సాధారణమైనటువంటి సంగతి అయిపోయింది. Although this was a very serious incident that is mentioned here, but there are other immoral things happening in the church. ఇక్కడ ఆ భయంకరమైనటువంటి పాపము గురించి చెప్పబడినప్పటికీ ఇదే కాదు, ఇంకా అనేక రకములైనటువంటి పాపములు చేస్తున్నటువంటి వారు కొరింథీ సంఘములో కనబడుతున్నారు. And therefore nobody found this thing strange before their eyes. అందుచేతనే అందరూ విశ్వాసులు అని చెప్పుకుంటూ పాపము చేస్తున్నారు కనుక ఆ సంఘములో ఉన్న వారు ఎవరికి కూడాను ఈ వ్యక్తి చేసినటువంటిది పాపముగా వారికి అనిపించడం లేదు. You know, the condition, the mental condition of the believers in the church at Corinth has come down into such a stage when such thing happen in the church. For them it is a very common usual thing. కొరింథీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క మానసిక స్థితి ఎంతగా దిగజారిపోయింది అంటే ఒక భయంకరమైన పాపము సంఘములో జరుగుతున్నప్పటికీ దాన్ని పాపముగా చూడలేనంత పతన స్థితికి వారు దిగజారిపోయినటువంటి వారుగా ఉన్నారు. You know, this is how we measure our spirituality. దీన్ని బట్టి మనము మన ఆత్మీయతను కొలుచుకోవలసిన వారంగా ఉన్నాం. How do you react to sin? పాపము విషయమై నీవు ఎలాగూ స్పందిస్తూ ఉన్నావు? How do you react to sin in your own life and in the life of other people? నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న పాపాన్ని గురించి, ఇతరుల జీవితాల్లో వారు కలిగి ఉన్న పాపాలను గురించి నువ్వు ఎలా స్పందిస్తున్నావు? If you see sin and then if you can remain calm and quiet, then there is a very serious problem with you. నీవు పాపమును చూసి కూడాను పాపమును చేస్తూ కూడాను మౌనముగా ఉండిపోయిన స్థితిలో ఉంటే నీలో ఏదో తీవ్రమైనటువంటి ఇబ్బందే నీతో ఉన్నట్లు. Why do we keep quiet after we see sin? పాపమును చూసిన తర్వాత కూడాను మనం ఎందుకు మౌనముగా ఉండాలి? That means we find that it is a very common thing. It happens with you, it happens with me. So we come into an adjustment and agreement. అంటే పాపం విషయమే మనం ఏమని ఆలోచిస్తున్నాము? నేను చేస్తున్నాను కదా పాపం, వాళ్ళు చేస్తున్నారు కదా పాపం, కాబట్టి వాళ్ళు మనం ఎట్టో సర్దుకుపోదాములే అన్నటువంటి స్థితిలో పాపాన్ని గురించి నేడు మనం చూస్తూ ఉన్నాం. Even if you even if you can't do anything, if you are not able to do anything against that sin that is happening, at least you need to grieve over it. నీవు జరుగుతున్నటువంటి పాపాన్ని గురించి లేక నమ్మి పాపము చేస్తున్న వారి మీద నీవు ఏమి చర్య తీసుకోలేకపోయినప్పటికీ కనీసం ఆ స్థితిని గురించి దుఃఖపడేటువంటి స్థాయిలోనైనా మనం ఉంటున్నామా? You know, you look at the life of Lot in the Old Testament. మనము పాత నిబంధనలో లోతు జీవితాన్ని చూసినట్లయితే Something about Lot is written in the New Testament which is not written in the Old Testament. పాత నిబంధనలో వ్రాయబడినటువంటి సంగతి ఒకటి కొత్త నిబంధనలో లోతును గురించి వ్రాయబడింది. That was his attitude towards the sin that was happening in the Sodom. ఆ సొదొమలో పాపము విషయమై లోతు కలిగి ఉన్నటువంటి వైఖరిని గురించి కొత్త నిబంధనలో చెప్పబడింది. It is true that Lot should not have gone into that city of Sodom. వాస్తవమే, సొదొమ పట్టణములోనికి లోతు అనేవాడు వెళ్లకుండా ఉండవలసింది. Maybe because of compulsion from the family he went there. ఒకవేళ కుటుంబము వలన కలిగిన ఒత్తిడిని బట్టి అక్కడికి వెళ్ళాడేమో. Maybe because of the compulsion of the family he kept on staying there. ఒకవేళ కుటుంబము వలన ఒత్తిడిని బట్టి ఇక అక్కడే కాపురం ఉంటూ ఉన్నాడేమో. We are not sure.
అయితే ఖచ్చితంగా మనకు తెలియదు. But one thing is clear. కానీ ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పబడింది. Lot was not peaceful and comfortable in Sodom. ఆ సొదొములో అనుకూలంగా లేడు, నెమ్మదిగా సంతోషంగా లోతు సొదొములో లేడు అనేది మాత్రం తేటగా అర్థమవుతుంది. How do we know? మనము దాన్ని ఎలా తెలుసుకోగలము? Come to 2 Peter chapter 2. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో చూడండి. It is written about Lot in Sodom. అక్కడ సొదొములో లోతు ఏ విధమైన మనస్తత్వముతో ఉన్నాడో చెప్పబడింది. It is written in verses 7 and 8. 7-8 వచనాలు 2వ అధ్యాయము 2వ పేతురు పత్రికలో, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. He could not do anything much there. ఇక ఇంతకు మించి అతను చేయగలిగినటువంటిది ఏమీ లేదు. He should have escaped from that city. ఆ పట్టణము నుండి అసలు దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసింది. Somehow he could not do that. కానీ ఎందుకనో ఆ పని చేయలేకపోయాడు. But the scripture says he was a righteous man. అయితే లేఖనం ఏం చెప్తుంది? ఆ నీతిమంతుడైనటువంటి లోతు అని చెప్తుంది. How do we know that? మనము ఎలా తెలుసుకోగలము? Look at his attitude towards sin. పాపము విషయమై లోతు ఏ విధమైనటువంటి వైఖరిని కలిగి ఉన్నాడో దాన్ని బట్టి చెప్పగలం. Okay, you cannot change the culture of Sodom. మనము ఆ సొదొమ సంస్కృతిని, దాని పద్ధతులు మనం మార్చలేం. You cannot convert the people of Sodom. సొదొమ ప్రజలను మనము మార్చలేం. Okay, but what is your attitude towards the sin of Sodom? వాస్తవమే కానీ సొదొమలో ఉన్న పాపము విషయమై నీ వైఖరి ఏంటి? Now God says this is the minimum symptom of a righteous man. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఒక వ్యక్తి నీతిమంతుడు అయ్యుంటే పాపము విషయమై లోతు సొదొమలో ఏ వైఖరి కలిగి ఉన్నాడో అదే వైఖరి కలిగి ఉంటాడు. A righteous man will be tormented when he sees sin. ఒక నీతిమంతుడైనటువంటి వ్యక్తి పాపము జరుగుట చూచినప్పుడు అతడు బహు బాధపడి వేదన చెందేవాడుగా ఉంటాడు. You know, that symptom should be seen in us. అలాంటి లక్షణమే మనలో కూడా కనబడాలి. Lot saw sin not in the church but in the city. లోతు పాపము జరగడము సంఘములో జరగడాన్ని చూడలేదు కానీ సొదొమ పట్టణములో పాపము జరగడాన్ని లోతు చూచాడు. But Corinthian believers were seeing the sin in the church. అయితే కొరింథీ విశ్వాసుల విషయం అలాగూ కాదు, సంఘములోనే పాపము జరగడాన్ని కొరింథీ విశ్వాసులు చూస్తున్నారు. And still they are not concerned. అయినప్పటికీ కూడాను వారేమి పట్టించుకోవడం లేదే. Then there is a question mark. అప్పుడు ఒక ప్రశ్న, Who are you? అసలు ఎవరు నువ్వు? Are you a righteous person? నువ్వు నీతిమంతుడవేనా? Are you a saved person? నువ్వు రక్షింపబడిన వ్యక్తివేనా? Why don't you react when you see sin? నువ్వు పాపమును చూచినప్పుడు ఎందుకు స్పందించలేకపోతున్నావు? Brother, sister, why do you keep silent when you see sin in the church or in the family? సహోదరుడా, సహోదరి, సంఘములో గాని నీ కుటుంబములో గాని పాపము జరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు సరిగా స్పందించడం లేదు? There could be two reasons. దానికి రెండు కారణాలు ఉండొచ్చు. One reason is you are not saved. ఒక కారణము అసలు నీవు రక్షింపబడకుండా ఉండావేమో. Unsaved people are unconcerned about the sin in the రక్షణ society. లేని వారే పాపం గురించి అసలు పట్టించుకోకుండా ఉంటారు. For them it's not a strange thing. పాపం అనేది నమ్మనోళ్ళకి ఏం కొత్త సంగతి ఏం కాదు. అది They will not react to sin. వాళ్ళు పాపం విషయమై ఎలాగూ కూడా స్పందించరు. And the second thing, రెండవ కారణము, if you are a believer నువ్వు విశ్వాసమైతే and if you don't react to sin, విశ్వాసమై పాపం విషయమై నువ్వు స్పందించకపోతే it is possible that you also are practicing the same sin. నువ్వు కూడాను అదే పాపాన్ని చేస్తూ ఉన్నావేమో అయి ఉండొచ్చు. And that is why you don't react to sin. అందుకనే ఆ పాపం విషయమై నువ్వు స్పందించడం లేదేమో. And that was happening in the church at Corinth. అదే జరుగుతుంది కొరింథీలో ఉన్నటువంటి సంఘములో. Brother, sister, what is your reaction to sin? సోదరుడా, సోదరి, పాపము విషయమై నీ చర్య ఏమిటి? If I am at
a truly born again believer, నేను నిజముగా తిరిగి జన్మించిన విశ్వాసినైతే I cannot live peacefully if I see sin in the church. సంఘములో పాపము చూస్తూ నేను నెమ్మదిగా జీవించలేను. See, one main problem that is happening today, ఈ రోజుల్లో జరుగుతున్న ఒక ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే, for us many sins are no more sins. మన విషయంలో మనకు చాలా పాపాలు అనేవి మన లెక్కలో పాపాలుగా లేవు. That is a big problem. ఇదొక పెద్ద సమస్య. You look at Acts chapter 5. We are not going to read that. మనము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలోకి అక్కడ చూస్తే, There you see husband wife telling lie. భార్యాభర్తలు అబద్ధం ఆడడాన్ని అక్కడ మనం చూస్తాం. What God was teaching the church, అక్కడ సంఘానికి దేవుడు ఏమి బోధిస్తున్నాడు? telling lie is a serious sin. అబద్ధములు చెప్పడం అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి పాపము. But look at our society. కానీ మన సమాజాన్ని చూడండి, Look at our church. మన సంఘాలను చూడండి. Is telling lie a sin today? అబద్ధాలు ఆడడం అనేటువంటిది మనకు పాపముగా అనిపిస్తుందా? You know, for us telling lie is a common thing. మనము అబద్ధాలు ఆడడం అనేటువంటిది మనకు సహజమైనటువంటి సంగతి అయింది. Yeah, we treat it very silly thing. మనము దాన్ని చాలా స్వల్పమైనటువంటి సంగతిగా చూస్తూ ఉన్నాం. In our eyes, telling lie is no more a sin. మన దృష్టిలో అబద్ధాలు ఆడడం అనేటువంటిది అది ఏమి పాపముగా కనబడడం లేదు. Because everybody is practicing it. ఎందుకంటే దాన్ని అందరూ జరిగిస్తున్నారు కనుక. No, telling lies is very small example that I have taken. నేను చెప్పినటువంటి చాలా చిన్న ఉదాహరణ అబద్ధాలు ఆడడం అనేది. There are many other things being practiced among us. ఇలాంటివి అనేకము చిన్నవేలే అని మనము అలవాటు చేసుకున్నవి అనేకం ఉన్నాయి. We don't treat them as sin anymore. వాటిని మనం ఎంత మాత్రం కూడాను పాపములు అవి మనం పాపం చేస్తున్నాం అని ఎంచడం లేదు. And as a result, everybody is practicing. దాని ఫలితంగా అందరూ వాటికి అలవాటు పడుతున్నారు. And that is why I said the two reasons could be there. అందుకనే మనం చెప్పాను కదా, రెండు కారణాలు అయి ఉండొచ్చు. If we are not able to react to sin, it is either because we are not saved or because we also live in the same sin. మనము నిజముగా రక్షింపబడిన వారము కాకపోవడం వలన, అదే సమయంలో రక్షించబడి కూడా పాపమునకు అలవాటు పడిన వారు అవటం వలన పాపము విషయంలో సరిగా మనము స్పందించడం లేదు. Okay, now what does Paul say about the problem in Corinth? అయితే కొరింథులో ఉన్నటువంటి ఈ సమస్యను గురించి పౌలు ఏం చెప్తున్నాడు? Paul is not in Corinth. పౌలు అప్పుడు కొరింథులో లేడు. Paul is sitting somewhere very far. చాలా దూరమైనటువంటి ప్రదేశములో అప్పుడు పౌలు ఉన్నాడు. Now Paul says, although you haven't taken any disciplinary action against this brother, ఈ యొక్క సహోదరుని మీద మీరు ఏ విధమైన క్రమశిక్షణ మీరు తీసుకోకపోయినప్పటికీ కూడా, but I have taken an action against this brother. నేను ఈ సహోదరుని మీద ఒక చర్యను తీసుకుంటున్నాను అని చెప్తున్నాడు. And he says, I do it in the name of the Lord Jesus. అంతేకాకుండా ప్రభు అయిన యేసు నామమున నేను ఈ పని చేస్తున్నాను. Which means Paul says the Lord Jesus Christ has given me authority to take action against this brother. అంటే పౌలు ఏం చెప్తున్నాడు? ఈ సహోదరుని మీద చర్య తీసుకునేటువంటి అధికారమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాకు అనుగ్రహించాడు అని చెప్తున్నాడు. You read verse 3. 3వ వచనాన్ని మనం చదువుదాము. I don't know whether it is the same words in Telugu. It is written here, for I on my part, though absent in the body but present in spirit, have already judged him who has so committed this, as though I were present. అక్కడ అలాగే ఉంది ఇంగ్లీష్ లో ఉన్నట్టుగానే, దేహ విషయమై దూరముగా ఉన్న ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము చేసిన వాని గురించి ఇది వరకే తీర్పు తీర్చి ఉన్నాను. I have judged him. నేను అతనికి తీర్పు తీర్చి ఉన్నాను. I am not present with you. నేను మీతో కూడా లేను. I am away from you. నేను మీకు దూరంగా ఉన్నాను. And you have never taken any judgment against him. మీరు అతని మీద ఏ విధమైనటువంటి తీర్పును తీసుకోలేదు. But I, with the Spirit of God and on the command or authority the Lord Jesus Christ has given me,
అయితే దేవుని యొక్క ఆత్మను బట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువు నాకు అప్పగించినటువంటి అధికారమును బట్టి I have taken a decision. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. And then Paul is advising the church at Corinth. తర్వాత కొరింథు సంఘానికి ఒక సూచన చేస్తూ ఉన్నాడు పౌలు. You assemble together. మీరందరూ కూడి రండి. I will be with you in spirit, not in flesh. భౌతికంగా కాదు గాని నేను ఆత్మ విషయమై మీతో కూడా ఉంటాను. You read verse 4. 4వ వచనాన్ని మనం గమనిస్తే, In the name of the Lord, in the name of our Lord Jesus, when you are assembled, and I with you in spirit, with the power of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామమున, ఆయన ఆత్మ, మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో మీరు కూడి వచ్చినప్పుడు నేను కూడా ఆత్మ విషయమై మీతో కూడా ఉంటాను. That means you assemble together. అంటే దాని అర్థం ఏంటి? మీరందరూ కూడుకోండి. I will be with you in spirit. నేను ఆత్మీయంగా మీతో కూడా ఉంటాను. The Lord Jesus Christ will be there. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మీతో ఉంటాడు. The Spirit of God will be there. దేవుని ఆత్మ మీతో కూడా ఉంటుంది. We all are going to take a decision together. మనం అందరం కూడా కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకుందాము. And what would be that decision? ఏంటి ఆ నిర్ణయము? Not just to remove this brother from the fellowship. సహవాసము నుండి ఈ యొక్క సహోదరుణ్ణి తొలగించడమే కాదు. That you read in verse 13. 13వ వచనంలో ఆ మాట మనం చూస్తాము. Remove the wicked man from among yourself. అట్టివానిని మీలో నుండి వెలివేయుడి అని చూస్తాం. So that means he should be taken out of fellowship. అంటే అతడు సంఘం యొక్క సహవాసములో నుంచి అతనిని బయట ఉంచాలి. He should be excommunicated from the church. సంఘము నుండి అతడు వెలివేయబడవలసిన వాడు. Because if he remains in the church, ఎందుకంటే అతను సంఘములో ఇంకా నిలిచి ఉంటే it's a very bad testimony on the church. సంఘము విషయమై బహు చెడ్డ సాక్ష్యం అనేటువంటిది ఉంటుంది. What will other people say about this church? మిగిలినటువంటి ఇతరులు ఈ సంఘమును గురించి ఏమని చెప్తారు? The Corinthian church is a group of adulterers. కొరింథీ సంఘము వ్యభిచారుల సమూహము అని చెప్తారు. So to avoid that bad testimony, ఆ విధమైనటువంటి చెడ్డ సాక్ష్యమును తొలగించుకోవడానికి remove this brother. ఈ సహోదరుణ్ణి వెలివేయుడి. And the other reason is, మరొక కారణము, if you permit this brother in the church, ఈ యొక్క సహోదరుణ్ణి మనము సంఘమునకు అనుమతించినట్లయితే many other people will be tempted to repeat the same sin. ఈ సహోదరుడు చేసినటువంటి పాపమే మిగిలినటువంటి వారు కూడా చేయడానికి ప్రేరేపించబడేవారుగా, శోధించబడేవారుగా ఉంటారు. And that is why in verse 6 we have already read. అందుకనే 6వ వచనంలో కూడా మనం చదువుకున్నాము. Do you not know that a little leaven leavens the whole lump of dough? పులిసిన పిండి కొంచెమైనను ముత్తంతయు పులియజేయునని మీరెరుగరా? Yeah, this is what happens if you permit sin in the church. సంఘములోనికి పాపమును మనము అనుమతించినట్లయితే జరిగేది ఇదే. You know, look at the character of leaven. ఈ యొక్క పులిపిండిని గురించి ఆలోచించండి. You know, if you put a little bit of leaven in the dough, ఈ యొక్క పులిసినటువంటి దాన్ని కొంచెం వేసామంటే పిండిలో automatically spreads. అది అంతటా కూడాను వ్యాపించిపోతుంది. That is the nature, that is the character of leaven. ఆ యొక్క పులిసిన దాని యొక్క స్వభావము, దాని గుణం అలాంటిది. You don't need to do anything. ఏమి చేయాల్సిన పని లేదు. Just mix a little bit of leaven. కొంచెం ఆ పులిసిన పిండిని దాంట్లో వేస్తే The చాలు. whole dough will be leaven. ఇక ఆ ముద్దంతా కూడాను పులిసిపోతుంది. That is how sin acts. పాపము కూడాను దాని స్వభావం ఇలాగే ఉంటది. And therefore remove this leaven out of the church. అందుచేతనే ఈ పులిపిండిని తీసివేయుడి. Yeah, it is applicable to that sinning brother, and also it is applicable to the sin of immorality. అది పాపము చేసినటువంటి ఆ సహోదరుని విషయమే వర్తిస్తుంది. అనైతికమైనటువంటి ఆ భ్రష్టత్వానికి కూడా ఆ మాట వర్తిస్తుంది. Remember, if we don't take action against sin in the church, జ్ఞాపకం ఉంచుకోండి, మనము పాపము విషయమై సరైనటువంటి చర్య సంఘముగా మనం చేయకపోతే, if a sin happens in the church సంఘములో పాపము జరిగినట్లయితే and then we keep quiet, మనం మౌనంగా ఉండిపోతే, close our eyes, మన కళ్ళు మూసుకుంటే, and if we think that let him do it, it is between him and God, అది దేవునికి ఆయనకి సంబంధించిన విషయం, ఎట్టో పాని అంటే what will happen? ఏం జరుగుతుంది? It will spread.
అది వ్యాపిస్తుంది, and it will continue to spread. ఇంకా వ్యాపిస్తూనే ఉంటుంది. If you permit one sin today, ఇప్పుడు ఈ రోజును ఒక పాపాన్ని అనుమతిస్తే one greater sin will appear tomorrow, దానికంటే పెద్ద పాపము రేపు ప్రవేశిస్తుంది, and you will not be able to do anything. నువ్వు అప్పుడు ఏమి చేయలేవు. A church without discipline is not a church. క్రమశిక్షణ లేని సంఘము సంఘమే కాదు. 3 things are necessary in a church. ఒక సంఘమునకు 3 విషయాలు అవసరం. The right doctrine, సరి అయినటువంటి సిద్ధాంతం అవసరం, and the true worship, నిజమైనటువంటి ఆరాధన అవసరం, and the right discipline. అలాగే సరి అయిన క్రమశిక్షణ అవసరం. If these 3 things are missing, ఈ 3 లోపిస్తే then that is not a church at all. అది సంఘమే కాదు ఎంత మాత్రం కూడా. Discipline is very much important. క్రమశిక్ష అనేటువంటిది సంఘములో చాలా ప్రాముఖ్యమైనది. No discipline means everybody has freedom to do whatever they like. క్రమశిక్షణ అనేటువంటిది లేకపోతే సంఘములో ఉన్నవారు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తారు, And that should not be permitted. అలాంటిది అనుమతించబడకూడదు. That is why Paul says you assemble together అందుకనే పౌలు అంటున్నాడు, మీరు కూడి రండి, and then take a decision. ఒక నిర్ణయాన్ని మీరు తీసుకోండి. These brothers should be kept away from the church. ఈ యొక్క సహోదరుడు సంఘమునకు వెలుపల ఉంచబడవలసిన వాడు. Whoever this brother may be. ఈ సహోదరుడు ఎవరైనా కావచ్చు. If this brother is your relative itself, ఈ యొక్క సహోదరుడు మీకు బంధువు అయితే, even if this brother is a prominent figure in the church, లేకపోతే ఈ సహోదరుడు సంఘములో ముఖ్యుడైతే, even if this brother is a very rich man in the church, ఈ యొక్క సహోదరుడు సంఘములో ధనవంతుడైన, he is a wicked man. అతడు దుష్టుడు, Keep him away from the church. అతనిని సంఘమునకు వెలుపట ఉంచండి. Not only keep him away, అతనిని దూరంగా పెట్టడమే కాదు, in verse 5, 5వ వచనంలో మనం చూస్తే Paul says, I have decided to deliver such a one to Satan for the destruction of his flesh, so that his spirit may be saved in the day of the Lord Jesus. ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షించబడినట్లు శరీరేచ్ఛను నశించుటకై అట్టి వానిని సాతానునకు అప్పగింపవలని నేను నిర్ణయించుకున్నాను. You know, this, I believe this was a very special permission granted to the apostles in those days. నేను నమ్ముతున్నాను, ఆ రోజుల్లో అపోస్తలులకు ఇవ్వబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారంగా అనుమతిగా నేను దీన్ని భావిస్తున్నాను. Not only excommunicate this brother, ఈ యొక్క సహోదరుని వెలివేయడం మాత్రమే కాదు, but also this brother will be handed over to Satan. ఈ యొక్క సహోదరుడు సాతానుకి అప్పగింపవలెను. We don't know how that happened, ఎలా జరిగింది అనేది మనకు తెలియదు, but this was a right and authority given to those people. వారికి ఇవ్వబడినటువంటి అధికారము, ఒక బాధ్యత ఉంది. You know, God can use even Satan to fulfill his purpose. దేవుడు తన ఉద్దేశములు నెరవేర్చుకునే దాని కొరకు సాతానుని సైతం ఉపయోగించుకుంటాడు. Yes, that is one of the reason why Satan is even surviving today. అందుకనే నేటికి కూడాను సాతానుని ఇంకా ప్రభు ఉంచాడంటే కారణం కూడా అదే. Because God at times uses even Satan to fulfill his plan. ఎందుకంటే కొన్ని సమయాల్లో తన ప్రణాళికను నెరవేర్చే దాని కొరకై దేవుడు సాతానుని కూడా ఉపయోగించేవాడుగా ఉంటాడు. Look at Apostle Paul. అపోస్తలుడైన పౌలును గమనించండి. Apostle Paul says about a thorn in the flesh. అపోస్తలుడైనటువంటి పౌలు తన శరీరములో ఉన్న ఒక ముళ్ళును గురించి ప్రస్తావిస్తాడు. We don't know what was that thorn in the flesh. ఆయన శరీరములో ఉన్న ఆ ముళ్ళు ఏంటో మనకు తెలియదు. Somehow he had a very bad physical problem. కానీ ఒక విధమైనటువంటి చాలా భయంకరమైనటువంటి శరీర సంబంధమైన బలహీనతను కలిగిన వాడుగా ఉన్నాడు. But then he realized what is his problem. కానీ
ఆ సమస్య ఏమిటి అన్నదాన్ని తాను గుర్తించాడు. In 2 Corinthians chapter 12, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయములో చూడండి, and in verse 7, 7వ వచనంలో మనం చూచినప్పుడు, it is written, a messenger of Satan to torment me, to Nannu- keep me from exalting myself. నన్ను నేను హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. So what is God doing here? అంటే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? God is using a messenger of Satan, which means I believe God is using an evil spirit to torment Apostle Paul so that he will not be proud. అతడు అతిశయించిపోకుండా నిమిత్తము, హెచ్చిపోకుండా నిమిత్తము సాతాను యొక్క దూతను దేవుడు ఉపయోగించుకున్నాడు. అంటే ఒక అపవిత్రాత్మను అక్కడ దేవుడు ఉపయోగించుకుంటున్నాడు అని నేను నమ్ముతున్నాను. Yes, God permitted an evil spirit to inflict pain upon the body of Apostle Paul. అపోస్తలుడైన పౌలు యొక్క దేహము మీద బాధ కలిగించడానికి, వేదన పుట్టించడానికి దేవుడు ఆ అపవిత్రాత్మను అనుమతించినట్లుగా ఉన్నాడు. So God can use Satan. అందుచేత దేవుడు సాతానుని ఉపయోగించుకోగలడు. God can use even evil spirits. అపవిత్రాత్మలను కూడాను దేవుడు ఉపయోగించుకోగలడు. And God can use anybody. అంతేకాదు ఎవరినైనా సరే దేవుడు ఉపయోగించుకోగలడు. God can use even the most wicked person in this world to fulfill his plan. తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ఈ లోకంలో ఉన్నటువంటి భయంకరమైన భ్రష్టుల్ని కూడా ఉపయోగించుకోగలడు. Not because they are believers. వారు విశ్వాసులని కాదు, They will go to hell. వారు నరకానికి వెళ్ళేవారే. But while they are alive here, కానీ వాళ్ళు జీవించి ఉన్నప్పుడు God can use them. దేవుడు వారిని There ఉపయోగించుకుంటాడు. is no restriction on God. దేవునికి ఏ పరిమితి కూడా దేవుని మీద లేదు. You know, in the Old Testament, God calls Nebuchadnezzar as my servant Nebuchadnezzar. మనము పాత నిబంధనలో గమనించినట్లయితే దేవుడు నెబుకద్నెజరు రాజు గురించి నా సేవకుడు అని పిలిచాడు. Nebuchadnezzar was not God's servant as Abraham was God's servant. అబ్రహాము ఏ విధంగా దేవుని దాసుడై ఉన్నాడో అలాగూ నెబుకద్నెజరు దేవుని దాసుడు కాదు. He was an unbeliever. నెబుకద్నెజరు ఒక అవిశ్వాసి, He was an idol worshipper. ఒక విగ్రహారాధకుడు. But still God says he is my servant. అయినప్పటికీ కూడా దేవుడు ఏమన్నాడు? నెబుకద్నెజరు నా దాసుడు, నా సేవకుడు. He will go to hell నరకానికి వెళ్ళేవాడే నెబుకద్నెజరు. because he was not a saved person. ఎందుకంటే అతడు రక్షణ పొందినవాడు కాడు. But God used this wicked king to fulfill some of his plans. కానీ తన కొన్ని ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ఈ చెడ్డ రాజును కూడా దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. Only in that sense he is a servant of God. ఈ కోణంలో ఆ ఉద్దేశం నెరవేర్చబడే దాని కొరకే అతడు దేవుని సేవకుడు. Why there are so many wicked people today in this world? ఎందుకు నేడు లోకంలో చాలా మంది చెడ్డవారు ఉన్నారు? You know, God wants to use many of them. వాళ్ళు చాలా మందిని దేవుడు ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు కనుక. Yes, and God is using many of them. దేవుడు అనేక మందిని ఉపయోగించుకుంటున్నాడు కూడా. And that is why they are sustained. అందుకని ఇంకా వాళ్ళు బ్రతికే ఉన్నారు. God wants them. దేవుడు వాళ్ళని కోరుకుంటున్నాడు. Even if you pray against them, మీరు వాళ్ళకి విరోధంగా ప్రార్థనలు చేసినా nothing will happen. వాళ్ళకి ఏం జరగదు. They will live. వాళ్ళు బ్రతకుండాలా. God needs them. దేవుడికి వాళ్ళ అవసరం. God needs them sometimes to punish his own people. తన సొంత ప్రజలనే దేవుడు శిక్షించడానికి ఇట్లాంటి వాళ్ళు అవసరం. Yes, that is why God sustained a people of Babylonians. అందుకనే బబులోనీయులు అలాంటి జనాలని ప్రభువు ఉంచాడు. God prepared them. దేవుడు వారిని సిద్ధపరిచాడు. God sustained them. దేవుడు వారిని కాపాడుతున్నాడు. And God sent them against Jerusalem. దేవుడు వారిని యెరూషలేము మీదికి పంపుతున్నాడు. You go and destroy Jerusalem. మీరు వెళ్ళి యెరూషలేమును పాడు చేయండి. Inflict pain upon my people. నా ప్రజలను మీరు వేధించండి, బాధ పెట్టండి. They did it. వారు చేశారు ఆ పని. They are not believers. వారు విశ్వాసులు కాదు, They are wicked people. వారు చెడ్డ ప్రజలు. But God used them. కానీ దేవుడు వారిని ఉపయోగించుకున్నాడు. And that is happening even today. నేడు కూడా అదే జరుగుతుంది. There is a verse in book of Proverbs. సామెతలలో ఒక వచనం ఇలా ఉంది. In chapter 16, సామెతలు గ్రంథం 16వ అధ్యాయంలో verse 4. 4వ వచనము చూడండి.
యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. Yes, the Lord has made everything for its own purpose. దాని ఉద్దేశము నిమిత్తము, పని నిమిత్తము దేవుడు సమస్తమును కలుగజేశాడు. Yes, even the wicked. భక్తిహీనులను కూడాను. Why? For the day of evil. That means, God wants to use this wicked man in a day of evil. అంటే నాశన దినము కొరకు ఈ యొక్క భక్తిహీనులను దేవుడు ఉపయోగించుకోవాలని ఉద్దేశించాడు. So that is why many wicked people are still remaining in this world. అందుకనే చాలా మంది భక్తిహీనులైనటువంటి వారు ఇంకా లోకంలో బ్రతికే ఉన్నారు. Now, why this person in the church at Corinth was committed to Satan? కొరింథీ సంఘములో ఉన్నటువంటి సహోదరుడు ఎందుకు సాతానునకు అప్పగించబడ్డాడు? The reason is written there. అక్కడ కారణం చెప్పబడింది. In chapter 5 verse 5, 5వ అధ్యాయము మనకు 4-5 వచనాలు కలుస్తున్నాయి. it is for the destruction of his flesh. శరీరేచ్ఛలు నశించుటకై. That means the destruction of his lust and the passions of his flesh. అంటే శరీర ఇచ్ఛలు, శరీర కోరికలు అనేటువంటివి అతనిలో నశించే దాని కొరకు. We have no details how this is going to happen. ఎలా జరుగుతుంది ఇది అన్నటువంటి వివరాలు మనకు లేవు. Nothing is written here. ఇక్కడ ఏమి చెప్పబడలేదు, రాయబడలేదు. But Satan was given permission by God to do something on this man so that finally he will be out of all this evil, lust and desires. ఈ యొక్క సమస్త విధములైనటువంటి తాను కలిగి ఉన్న శరీర ఇచ్ఛలు, ఆశలు, కోరికలు అన్నీ అతనిలో నుంచి తీసివేయబడే దాని కొరకై దేవుడు అతనిని బాధ పెట్టడానికి సాతానునకు అనుమతి ఇచ్చాడు, అతని శరీర ఇచ్ఛలు నశింపజేయడానికి. Maybe this man was severely afflicted in his body. ఏమో బహుశా ఈ సహోదరుడు భయంకరంగా అతని శరీరము తీవ్రమైన అనారోగ్యానికి, బాధలకు గురి అయి ఉండవచ్చు. Sometimes God is using physical pain to make us get rid of evil passions. మన యొక్క చెడ్డ పోకడలు, చెడ్డ కోరికలు జీవితం నుంచి బయటికి రావడానికి దేవుడు ఈ భౌతికమైనటువంటి ఈ శరీరాన్ని కూడా ఆయన ఉపయోగిస్తాడు. Just remember, when we are rich and when we are healthy, మనము ధనవంతులుగా ఉన్నాం, బాగా ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి, and when there is plenty around us, చాలా సమృద్ధి ఉంది మనకు బాగా, no sickness, ఏ అనారోగ్యం లేదు, no poverty, ఏ పేదరికం లేదు, no mental tension, ఏ ఒత్తిడులు లేవు, everything is in a very good condition, అంతా కూడా మంచిగా అనుకూలంగా ఉంది. It is then the lust and the evil passions get strengthened in us. అప్పుడు ఇచ్చలు, చెడ్డ కోరికలు, ఆశలు, లోకాశలు మనలో నుంచి బయటపడతాయి. And then what does God do? అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? God sometimes remove this. వీటిని తీసివేస్తాడు కొన్నిసార్లు దేవుడు. The intention, purpose of God is to make us get rid of all these evil passions. దాని వెనక దేవుని ఉద్దేశం ఏంటి? ఈ చెడ్డ ఇచ్చలు, కోరికలలో నుండి మనం బయటపడాలి అనేటువంటి దేవుని ఉద్దేశం. Now look at this man. ఈ వ్యక్తిని కూడా గమనించండి. What was his problem? అతనికున్న సమస్య ఏంటి? Lust, ఇచ్చలు, evil desire, చెడ్డ కోరికలు, illegitimate desire. అంటే ఆమోదయోగ్యం గాని చెడ్డ కోరికలు. Marrying a woman is not wrong. ఒక స్త్రీని వివాహం చేసుకోవడం తప్పు కాదు. No, that is permitted. అది అనుమతించబడింది. And that is God's desire. అది దేవుని ఉద్దేశమే. But marrying stepmother is evil. అయితే సవతి తల్లిని పెళ్లి చేసుకోవడం అది చెడుతనము. And why did he marry his stepmother? ఎందుకు తన సవతి తల్లిని పెళ్లి చేసుకున్నాడు తను? Because of evil desire. ఎందుకంటే చెడ్డ శరీర ఇచ్చలను నెరవేర్చుకోవడం కోసం. That is not love, it is lust. అది ప్రేమ కాదు, ఇచ్చ. There is big difference between love and lust. ప్రేమకు శరీరిచ్చకు తేడా ఉంది. That is why in the New Testament
Paul says, or the Lord says, husbands, love your wives just as Christ loved the church. అందుకనే క్రొత్త నిబంధనలో కూడా ప్రభు చెప్పాడు ఏంటంటే, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి, ఎలాగంటే క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా. This love is holy love. ఈ ప్రేమ పరిశుద్ధమైనటువంటి ప్రేమ. It's agape love. అగాపే ప్రేమ. Yes, it is selfless love. నిస్వార్థమైనటువంటి ప్రేమ. It is a love which expects nothing back. తిరిగి ఏమి ఆశించనటువంటి ప్రేమ. It's a love which always wants to give the best. శ్రేష్టమైనది ఇవ్వాలి 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 అనుకునే ప్రేమ. It's a love which always desire the best of the other person. ఇతరుల యొక్క క్షేమాన్ని ఎల్లప్పుడూ కోరుకునేటువంటి ప్రేమ. But lust is different. కానీ ఇచ్చలు ఉన్నాయే అవి వేరు. What's the main difference between love and lust? ఈ యొక్క ప్రేమకు ఇచ్చలకు తేడా ఏంటి? ముఖ్యమైన తేడా, Lust always desire for himself. ఇచ్చ అనేటువంటిది నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలంటుంది. My desire should be fulfilled. నా కోరికలు నెరవేర్చుకోవాలి. I need pleasure. నాకు ఆనందం కావాలి. And if I don't get, I will take revenge. నాకు ఆనందం దొరకకపోతే ప్రతీకారం తీర్చుకుంటాను. That is what is happening around us. మన చుట్టూ జరుగుతుంది ఇదే కదా. When a young man loves a young woman, ఒక యవనస్తుడు ఒక యవనురాలిని ప్రేమించాడు అంటాడు. and after sometimes this young man finds that she does not love me. కొంతకాలం తర్వాత ఆమె నన్ను ప్రేమించడం లేదు అని అతడు తెలుసుకుంటాడు. She has an affair with some other boy. ఆమె ఇంకొక అబ్బాయిని ఎవరినో ప్రేమిస్తుంది అని తెలుసుకుంటాడు. Then what happens? అప్పుడు ఏమవుతుంది? The spirit of revenge. ప్రతీకారాత్మ రేగుతుంది. That is not love, it is lust. అది ప్రేమ కాదు, శరీర ఇచ్చ. They are not married. వారు పెళ్లి చేసుకోలేదు, They are just lovers. ప్రేమికులు మాత్రమే. What is your desire? నీ ఆశ ఏంటి? Is it love or lust? ప్రేమనా శరీర ఇచ్చనా? You are attracted by this woman. ఈ యొక్క స్త్రీ చేత నువ్వు ఆకర్షితుడయ్యావు. You ask this young boy, why do you love this woman? ఈ యవనస్తుని అడగండి, ఎందుకయ్యా ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించావని. He will always try to say that she is beautiful. ఆమె చాలా చక్కగా ఉంటుందని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. She has a long hair. ఆమె చాలా పొడవాటి జుట్టు అంటాడు. She has a long nose. పొడుగోటి ముక్కు అంటాడు. He will say the description of physical beauty. ఆమె యొక్క భౌతికమైనటువంటి శరీర రూపాన్ని సౌందర్యాన్ని వర్ణిస్తాడు. So he is attracted to the physical beauty. అంటే ఆమె యొక్క భౌతికమైన సౌందర్యానికి ఆ రూపానికి ఆకర్షితుడయ్యాడు. And that is how lust comes. ఇచ్చ కోరికలు అనేవి ఇలాగే మొదలవుతాయి. Lust comes first of all through the eyes. నేత్రాశ ద్వారా ఈ యొక్క ఇచ్చలు మొదలవుతాయి ముందు. And that is how sin entered into the whole world, first of all through the gate of eyes. మొట్టమొదటిసారి ఈ భూమి మీదకి పాపం అనేటువంటిది కూడాను ఈ నేత్రాల ద్వారము గుండానే ప్రవేశించింది. When you read the book of Genesis chapter 3, మనము ఆదికాండము 3వ అధ్యాయంలో చూచినట్లయితే, when Satan pointed the attention of Eve to that fruit that was forbidden, తినవద్దని చెప్పబడినటువంటి ఆ వృక్ష ఫలము మీదకి సాతానుడు అవ్వ యొక్క దృష్టిని తీసుకెళ్ళినప్పుడు, it is written, she saw it and it was delight to the eyes of Eve. అక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఆమె దానిని చూచినప్పుడు అది కన్నులకు అందమైనదిగా ఆకర్షణీయంగా కనబడింది. This is how it happens even today. ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. Satan uses the gate of our eyes to enter sin into us. మనలోనికి కూడాను పాపము ప్రవేశించడానికి మన నేత్రాలను సాతానుడు ఉపయోగిస్తున్నాడు. So this person in the church at Corinth was fallen into the desire of lust, evil lust. కాబట్టి కొరింథు సంఘములో ఉన్నటువంటి ఈ యొక్క సహోదరుడు శరీర ఇచ్చలోకి చిక్కుకుపోయిన వాడుగా ఉన్నాడు. Or other words, this man is in the heat or in the peak of his lust. మరొక విధంగా చెప్పాలంటే ఆ శరీర కోరికల ఇచ్చల్లో పతాక స్థాయిలోకి
ఉండిపోయాడు. So he is addicted to sinful desires. పాపపు ఇచ్చలకు కోరికలకు బానిసైపోయాడు. So much addicted that this man was ready to marry his own mother. ఎంతగా శరీర ఇచ్చలకు ఆ బానిసైపోయాడంటే తన తల్లినే పెళ్లి చేసుకోవడానికి ఉంచుకోవడానికి సిద్ధపడ్డంత. When lust rules a person, ఇచ్చలు కోరికలనేవి ఒక వ్యక్తి జీవితాన్ని ఏలుతుంటే he loses his common sense. ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయేవాడుగా ఉంటాడు మనిషి. He forgets who he is. నేను ఎవరో అన్నదాన్ని కూడా మర్చిపోతాడు. He loses his sense. తన యొక్క స్పర్శను పోగొట్టుకుంటాడు. And the incident in the Corinth speaks to us, teaches us that even this can happen to a believer. కొరింథీ సంఘములో జరిగిన ఆ సంభవం ఏమి తెలియజేస్తుందంటే ఒక విశ్వాసి విషయములో ఇలాంటిది జరగవచ్చు. We need to be very careful. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. And this is a very dangerous gate. నేత్రాలున్నాయే ఇవి చాలా ప్రమాదకరమైన అపాయకరమైన ద్వారాలు. We see in the Bible that many great people were fallen because of their evil eyes. మనము దైవ గ్రంథములో చాలా మంది గొప్ప గొప్ప భక్తులను మనం చూస్తాం. కానీ ఆ నేత్రాశను బట్టి వారు ఘోరంగా పతనమైనట్లు మనం చూస్తాం. Now look at this man. ఈ వ్యక్తినే గమనించండి. Before he married this woman, ఈమెను వివాహం చేసుకోవడానికి ముందు how this man saw this woman. ఈమెను ఎలా చూసుంటాడు? I will read one more verse in 2 Peter chapter 2. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరులు కొల్పుచు. Yeah, in the English it is written, having eyes full of adultery and never ceases from sin. పాపమును మానలేని కన్నులు, వ్యభిచారముతో నిండిపోయినటువంటి ఆశలతో నిండిపోయిన కన్నులు అన్నారు. In English it is written full of adultery in the eyes. అంటే కన్నులలోనే మరి ఎక్కువగా వ్యభిచారము కన్నులు కలిగినటువంటి వాడు. Where is adultery happening? అంటే వ్యభిచారము ఎక్కడ జరుగుతుంది? Yesterday we have seen adultery happens in the heart. నిన్న మనం చెప్పుకున్నాము వ్యభిచరించుట హృదయములో జరుగుతుంది. That is what the Lord Jesus told in Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయములో యేసు ప్రభువు వారు చెప్పింది అదే. To commit adultery you don't need to touch a woman physically. నువ్వు వ్యభిచారం చేయడానికి ఒక స్త్రీ యొక్క దేహాన్ని భౌతికంగా నువ్వు ముట్టవలసిన అవసరం లేదు. You can commit adultery with a woman while you are miles away from her. నీవు ఆమెకు మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ కూడాను ఆ స్త్రీతో నువ్వు వ్యభిచరించగలవు. You can commit adultery with her in your heart. నీ హృదయములో ఆమెతో నీవు వ్యభిచరించగలవు. Now Peter says another thing. ఇక్కడ పేతురు మరొక సంగతి చెప్తున్నాడు. Adultery can happen in your eyes. నీ యొక్క కన్నులలో కూడాను వ్యభిచారం అనేటువంటిది జరగవచ్చు. He speaks about people whose eyes are full of adultery. వ్యభిచారముతో నిండిపోయినటువంటి కన్నులు కలిగిన దృష్టి కలిగిన వారి గురించి పేతురు చెప్తున్నాడు. Which means whenever this person looks at a woman, he always imagines adultery with her. అంటే దాని అర్థం ఏంటి? ఈ వ్యక్తి ఏ స్త్రీని చూచినప్పుడు కూడాను స్త్రీ కనబడంగానే వ్యభిచారపు చూపుతో ఆ స్త్రీ వైపు చూచేవారుగా ఉన్నారు. Full of adultery means he can never see a clean thing. He always sees unclean things. అంటే వ్యభిచారము కన్నులు అంటే ఆ కన్నులకు వ్యభిచారము అపవిత్రమైనటువంటిది తప్ప తేటైనది పవిత్రమైన వాటిని చూడలేడు. You know, adultery can happen even in the tongue. వ్యభిచారం అనేటువంటిది నాలుకతో కూడా జరగవచ్చు. There is another verse in Ephesians chapter 9. Ephesians chapter 4. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయములో మరొక మాట ఉంది చూడండి. And 29. 4వ అధ్యాయము 29వ వచనం చూడండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. దుర్భాష means it's unwholesome words. అంటే ఇవి చెడ్డ మాటలు, పలకకూడనటువంటి మాటలు. Yes, it is filthy words. అవి కల్మషముతో కూడినటువంటి మాటలు. Yes, it is words of
trapping other people. ఇతరులను ఉచ్చులో పడవేసేటువంటి మాటలు. Yes. There are people like that. ఇలాంటి ప్రజలు ఉన్నారు. Their words ensnare other people. వారి యొక్క మాటలు అనేటువంటివి ఇతరులను మరి రెచ్చగొట్టేటువంటివిగా దుర్భాషలాడేవిగా ఉంటాయి. You come to Proverbs chapter 7. సామెతలు 7వ అధ్యాయంలోనికి రండి. There Solomon speaks about such woman. అక్కడ ఒక స్త్రీని గురించి, అలాంటి ఒక స్త్రీని గురించి సొలొమోను మాట్లాడుతున్నాడు. In chapter 7 verse 21 and 22. 7వ అధ్యాయము సామెతల గ్రంథములో 21, 22 వచనాలు మనం గమనిస్తే, అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకొనెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాని ఈడ్చుకొని పోయెను. వెంటనే పశువు వదకు పోవునట్లు, పొరులో చేజిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లు తనకు ప్రాణహాని అయినదని ఎరుగక. Yes, it is adultery happening before they physically it happens. ఇక్కడ మనం గమనిస్తున్నాం, భౌతికంగా వ్యభిచారం జరగక మునుపు ఇక్కడ మరొక విధంగా వ్యభిచారం జరుగుతుంది. Here it speaks about a woman, she entices the man with her lips. అంటే తన పెదవుల చేత పాపమును ప్రేరేపించే ఒక స్త్రీని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. Why all these things are written in the Bible? ఎందుకు ఈ విషయాలన్నీ కూడా దైవ గ్రంథంలో వ్రాయబడ్డాయి? It's a warning to every believer. ప్రతి విశ్వాసికి కూడాను ఒక హెచ్చరికగా. So the man in the church at Corinth was, he was enticed or he was addicted with the lust. కొరింథీ సంఘములో ఉన్నటువంటి ఆ వ్యక్తి శరీర ఇచ్చల చేత మరులు కొల్పబడిన వాడుగా, రేపబడిన వాడుగా ఉన్నాడు. So God wanted him to get rid of all the evil passions. అందుచేత ఆ విధమైనటువంటి శరీర చెడ్డ కోరికల నుంచి ఆ వ్యక్తి బయటికి రావాలని దేవుడు కోరుతున్నాడు. Simply excommunication will not do that. ఏదో వానిని వెలివేస్తే అంతా అయిపోయినట్టు కాదు. God has to do something. దేవుడు కూడా ఆయన చేయవలసింది ఉంది. And God put his body into affliction and pain. ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని బాధకు, వేదనకు ఆ శరీరాన్ని దేవుడు నలగగొట్టాల. Paul speaks about another incident in 1 Timothy. ఈ యొక్క విషయము తిమోతి మొదటి పత్రికలో చెప్పబడుతున్న మరొక అంశంతో కూడా ముడిపడి ఉంది. There Paul speaks the same thing about some other people. మరి కొంతమందిని గురించి ఇదే విధమైన మాటలు అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్తున్నాడు. 1 Timothy chapter 1 తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము and in verse 20 20వ వచనంలో మనం గమనిస్తే, వారిలో హుమెనయును అలెగ్జంద్రును ఉన్నారు, వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించి తిని. Yes, this was a special authority given to the apostles those days. మనం చెప్పుకున్నాం కదా, ఆనాటి కాలములో అపోస్తలులకు ఇవ్వబడిన ఒక ప్రత్యేకమైన అధికారం ఇది. So the conclusion is, this brother is a saved man. ఇక్కడ సారాంశం ఏంటంటే, ఇక్కడ ఉన్న వ్యక్తి రక్షింపబడినటువంటి వాడే. And one proof we see in verse 5 itself, chapter 5 verse 5. 5వ అధ్యాయము 5వ వచనంలో ఒక రుజువు మనం చూస్తాము. It is written that so that his spirit may be saved in the day of the Lord Jesus. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో అతని ఆత్మ నశింపకుండునట్లు అనే మాట మనం చూస్తాము. Yes, so that his spirit may be saved in the day of the Lord Jesus. ప్రభువైన యేసు దినమందు అతని ఆత్మ నశింపబడకుండా రక్షింపబడునట్లు. Which means he was a saved man. అంటే దాని అర్థం ఏంటి? అర్థం రక్షింపబడిన వాడు, but he was fallen into very terrible sin. అయితే తాను చాలా భయంకరమైన పాపములో పడిపోయి ఉన్నాడు. And because his sin was so terrible, God took a very terrible step to discipline this brother. అతడు చేసినటువంటి పడిన పాపము బహు భయంకరమైనది గనుక అతని విషయమై దేవుడు చేయబోయేటువంటి చర్య, పంపబోయే బాధ కూడా అంతే భయంకరమైనటువంటిదిగా కనబడుతుంది. Some people believe that the person mentioned in the second epistle of Paul is this person. పౌలు రాసినటువంటి ఆ రెండవ పత్రికలో చెప్పబడినటువంటి ఆ వ్యక్తి, ఈ వ్యక్తి మొదటి పత్రికలో పౌలు చెప్పిన ఈ వ్యక్తి అంటారు కొందరు. Some people believe that the person about whom it is written that that person was repented is this same person. అక్కడ ఆ మార్పు చెందాడు, అతను చేర్చుకోండి అని చెప్పబడినటువంటి ఆ రెండవ పత్రికలో చెప్పబడిన వ్యక్తి ఈ వ్యక్తి ఒక్కరే అంటారు. We are not sure about that.
అది సరి అయిందే పూర్తిగానే మనం చెప్పలేం. We should believe one thing. అయితే ఒకటి మాత్రం నమ్ముతాం. Whatever affliction the Lord inflicted upon this person resulted positively. ఈ యొక్క వ్యక్తి దేహం మీదకి ఏ విధమైన వేదనను బాధను దేవుడు పంపించాడో దాని ఫలితంగా వచ్చిన ఫలితాలు మాత్రము దేవునికి అనుకూలంగానే వచ్చాయి. Remember, prosperity always breeds lust and evil desire in us. గమనించండి, సమృద్ధి సంపద అనేటువంటిది ఎల్లప్పుడూ కూడాను దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించడానికి మన శరీరములో కోరికలు మనము పెంచుకోవడానికి కారణమవుతున్నాయి. Whether you take Israel, whether you take the church, ఇశ్రాయేలునైనా గమనించండి, సంఘమునైనా గమనించండి. You take the case of Israel. ఇశ్రాయేలు సంగతి మీరు చూడండి. When they were brought into prosperity to the land of Canaan, వారు కనాను దేశములో ఆ సమృద్ధి అయినటువంటి స్థితికి వారు తీసుకురాబడినప్పుడు in the book of Deuteronomy, ద్వితీయోపదేశం కాండములో మనం చూస్తాము. అక్కడ మనము చూస్తూ ఉన్నప్పుడు వారు దేవుని మీద chapter 32, దేవుని మీద తిరుగుబాటు చేశారు అనే మాట చూస్తాం 32వ అధ్యాయంలో in verses 14, 15 and 16. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయంలో 14 నుండి 16 వరకు కూడా వరుసగా మనము అక్కడ చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మరి వారికి సమృద్ధి అయినటువంటి స్థితిని వారికి అనుగ్రహించినట్లుగా వారు దేవుని మీద తిరగబడి ఇతర దేవతల వైపు తిరిగినట్లుగా చూస్తాం. Read verse 14. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చిపాలను, గొర్రె పిల్లల క్రొవ్వును, భాషాను, పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికల సారమును నీకిచ్చెను. నీవు త్రాగిన మద్యము, ద్రాక్షల రసము యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను. నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుణ్ణి విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. Yes. No, this is what happened to Israel. ఇశ్రాయేలులో పరిస్థితిలే ఉంది ఇక్కడ. It is written, they grew fat and they kicked. వారు క్రొవ్వి, వారు బలిసి, వారు దేవుణ్ణి విడిచిపెట్టారు, జాడించారు, they forsook God. దేవునిని విడిచారు. And this is the nature of man in every time. ప్రతి సందర్భంలో కూడాను మనుషుని యొక్క స్వభావం ఎలాగే ఉంటుంది. And that is why Paul says, అందుచేతనే పౌలు అంటున్నాడు, I was pleading to God, God please remove the thorn from my flesh. నేను దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాను, వేడుకుంటున్నాను, ప్రభువా నా శరీరములో ఉన్న ఈ ముళ్ళును తీసివేయము అని. It gives me pain. అది నాకు వేదన కలిగిస్తుంది. 3 times he prayed. 3 సార్లు ముమ్మారు ప్రభువును వేడుకున్నాడు. Then God answered. అప్పుడు ప్రభు జవాబు చెప్పాడు, My grace is sufficient for you. నా కృప నీకు చాలును అని జవాబిచ్చాడు. That means I am not going to remove this thorn from your flesh. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు వేడుకున్నా నీ శరీరములో ఉన్న ఆ ముళ్ళును నేను తీసివేయబోవడం లేదు. This is good for you. ఆ ముళ్ళు నీకు మంచిది. And therefore Paul says, అందుచేతనే పౌలు అంటున్నాడు, Now I rejoice and I praise God for the thorn in the flesh. నా శరీరములో ఉన్న ముళ్ళును బట్టి నా బలహీనతల యందు ఇప్పుడు నేను బహుగా సంతోషించుచున్నాను. Therefore, brother, sister, when we pass through trials and pains and afflictions, we should learn to praise God. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలమైన మనము నానా విధములైన శ్రమలలోను, శోధనలలోను, కష్టములలో గుండా వెళుతూ ఉన్నప్పుడు వాటిని బట్టి వాటిలో మనము దేవునిని స్తుతించే వారంగా ఉండాలి. Yes, trials and afflictions will keep us humble. శోధనలు, బాధలు మనలను దీనులుగా చేస్తాయి. When there is prosperity and plenty, we will be puffed up. వృద్ధి ఉన్నప్పుడు, సమృద్ధి ఉన్నప్పుడు మనకు ఉప్పొంగుట అనేటువంటిది ఉంటుంది. We should take care of our senses. 5 senses we have. మనకు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా. ఈ 5 గురించి మనం జాగ్రత్త తీసుకోవాలి. Usually Satan uses our senses to ensnare us into lust. మనము ఇచ్చల కొరకు, శరీర ఇచ్చల కొరకు, కోరికల కొరకు మనల్ని ప్రేరేపించడానికి ముఖ్యంగా సాతానుడు మన శరీరములోని జ్ఞానేంద్రియాలను వాడుకుంటాడు. Sometimes when you are ensnared in immorality, it's very difficult to come back. ఒక్కసారిగాని నీవు పాపములో, భ్రష్టత్వములో చిక్కుకొని పోతే
ఆ స్థితిలో నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టం. I will finally read one verse and we will close. ఒక వచనాన్ని మనం చదువుకుందాము ముగింపులో. Shall we come to chapter 2 of Proverbs? సామెతల గ్రంథము 2వ అధ్యాయంలోకి రండి. Now Solomon speaks many things about immorality. అక్కడ భ్రష్టత్వము, చెడుతనమును గురించి ఎన్నో విషయాలు అక్కడ సొలొమోను చెప్తూ వచ్చాడు. Read verse 16. 2వ అధ్యాయము 16వ వచనాన్ని గమనించండి. మరియు అది జార స్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. Okay, now we'll read verse 19. 19వ వచనం గమనించండి. దాని యొద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగి రారు, జీవ మార్గములు వారికి దక్కవు. What does it mean? దాని అర్థం ఏంటి? It doesn't mean that those who enter into immorality will never repent and come back, but it speaks that it is very difficult if you are ensnared in this sin. పాపములో, భ్రష్టత్వంలో పడిన వారు తిరిగి రారు అని ఆ వచనం భావం కాదు, కానీ పడినవాడు మరలుకోవడం అనేటువంటిది బహు కష్టము, బాధకరము అని చెప్పబడింది. It's very difficult. చాలా కష్టం అది. And therefore we all need to be very careful. అందుచేత మనం అందరం ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. Not only men but women. పురుషులు మాత్రమే కాదు, స్త్రీలు కూడా. Not only young men but older men. యవనస్తులు మాత్రమే కాదు, వృద్ధులు కూడాను. This can happen to anyone. ఈ పరిస్థితులు ఎవరికైనా జరగవచ్చు. Bible has so many examples. దానికి బైబిల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి. We will God willing see some more things later. దేవుని చిత్తమైతే తర్వాత మరికొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. Shall we close with a word of prayer? ప్రార్థన చేసుకుందాం.